యేసుక్రీస్తు ఎందుకు నరుడయ్యాడు? నరుడైనాడు. క్రిస్మస్ అంటే అదే కదా. యేసుక్రీస్తు వారు జన్మించగా మానవ ప్రపంచానికి ఒక పండుగగా మిగిలిపోయినటువంటిదే క్రిస్మస్. అయితే దాన్ని మనం ఇలా అర్థం చేసుకోవడానికి, యేసుక్రీస్తు ఎందుకు నరుడయ్యాడు, ఎందుకు నరుడు అయ్యాడు? ఆదికాండము 2వ అధ్యాయము జాగ్రత్తగా కొన్ని విషయాలు, మొదటి భాగానికి సంబంధించిన విషయాలను గుర్తు చేస్తున్నాను. 3వ అధ్యాయము, ఆదికాండం 3వ అధ్యాయము 8, 9, 10 వచనాలు రాసుకోవలసిన వారు ఖచ్చితంగా రాసుకోండి. విషయాన్ని బోధపడకపోతే ఎన్ని క్రిస్మస్ వేడుకలు జరిగిపోయినా దేవుడు మెచ్చిన క్రిస్మస్ కానీ, లేక మనము ఎదిరి చూడవలసిన క్రిస్మస్ కానీ అర్థం చేసుకోలేం. చదవండి. 3వ అధ్యాయము 8, 9, 10 వచనాలు. ఓకే 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 ఓకే. ఈ చదివిన ఈ 2 వచనాలలో దేవునికి మొదటి మానవుడైన ఆదాము అవ్వలకి మధ్య జరిగినటువంటిది ఏంటి? బైబిల్ మళ్ళీ చూడండి. దేవుడికి మొదటి మానవులైన ఆదాము అవ్వలకు మధ్య జరిగిన తేడా ఏంటి? ఏం జరిగింది అక్కడ? ఏం జరిగింది చెప్పాలి. ఏం జరిగిందని చెప్పడానికి కోసమే ఆగుతున్నాను. ఏం జరిగింది? ఆదాము అవ్వ మొదటి జంట, దేవుని కుటుంబ సభ్యులు, దేవుని పిల్లలు. ఏదేను తోట అనగా దేవుని తోటయగు ఏదేనులో వాళ్ళు ఉన్నారు. అదే తోటలో దేవుడు కూడా ఉన్నాడు. అక్కడ కూడా వారు సంచారం చేస్తున్నారు. వారిద్దరి మధ్యలో ఏం జరిగింది? చదువు, మళ్ళీ వచ్చిన చదువునాన్న, జాగ్రత్త వినండి మళ్ళీ. ఓకే. ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా. అంటే వీరు ముగ్గురు కూడా, ఆదాము, అవ్వ, దేవుడు, వీరు ఎక్కడ? తోటలో సంచరిస్తున్నారు, తోటలో ఉన్నారు. ఓకేనా? తోటలో ఉన్నారు. ఇక్కడ దేవుడు వీరిని ప్రశ్నిస్తున్నాడు. ఏమంటున్నాడు? ఎక్కడున్నావు? ఎక్కడున్నావు అంటే ఆయన సంచరిస్తున్న సమయంలో కలిసి వారు సంచరించేవాళ్ళు. ఏదేను తోటలో కలిసి తిరిగేవారు. అది ఒక కుటుంబం. ఆ కుటుంబానికి తండ్రి దేవుడు. ఆ దేవుని కుటుంబ సభ్యులు మొట్టమొదట ఎవరంటే ఆదాము. భౌతిక సంబంధంగా ఎవరా సభ్యులు అంటే ఆదాము, అవ్వ. వారు కలిసి తోటలో సంచారం చేస్తున్నారు. ఎక్కడున్నావు అనే ప్రశ్న వేసేసరికి ఇప్పుడు ఆదాము ఏం చెప్తున్నాడు? అందుకతడు, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాగుకొన్నాను. దాగుకొన్నాను. ఇంకొక మాట మీరు మిస్ చేశారు చదువుతున్న దాంట్లో 8వ వచనంలో, యెహోవా ఎదుటికి రాకుండా చెట్ల మధ్యన. అంటే దేవుని ఎదుటికి రాలేకపోతున్నాడు. ఆయన కనబడకుండా
దాక్కున్నాడు. ఇక్కడ దేవునికి తన పిల్లలకు జరిగినటువంటి ఎడబాటు, ఇక్కడ దేవునికి తన పిల్లలకి కనెక్షన్ తెగిపోయింది. ఎదుటికి రాకుండా, నీ స్వరం విని నీ ఎదుటికి రాకుండా చెట్ల మధ్యన దాక్కొనగా దేవుడు ఏం చేశాడు? అప్పుడు ముఖం లేనోడా, నా ముఖం చూసి రాలేనోడా, అంత పెద్ద తప్పు చేసినోడా, నువ్వు నా ఇంట్లో ఉండడం అవసరమా అని వెళ్ళగొట్టేశాడు. చూడండి, 3వ అధ్యాయము 24వ వచనం. ఎదుటికి రాలేకుంటున్నాడు, దాక్కున్నాడు, ఇలాంటోడివి నా ఇంట్లో ఉండవచ్చా అని చెప్పి వెళ్ళగొట్టాడు. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి, అంటే ఇప్పుడు ఇక్కడ దేవునికి నరులకి ఏమైంది? ఎడబాటు కలిగింది. సరే, ఎడబాటు కలగడానికి, ఎదుటికి రాకుండా ఉండడానికి కారణం అపవాది అయినా, వారు దాక్కోవడానికి అపవాది చేతనే వారు కళ్ళు తెరవబడినా, అందుకు పర్యావసానంగా దేవుడు తన కోపముతో వారిని ఏదెను తోటలో నుండి పంపించినప్పటికీ దేవుడు తన ప్రేమను మాత్రం దూరం చేయలే. ప్రేమ ఎప్పుడు వారితోనే ఉంటుంది అనడానికి, సిగ్గు ఎరిగిన వారి చెట్ల చాటును దాక్కున్న వీళ్ళ కోసం ఒక జంతువును బలిచ్చి జంతు చర్మాన్ని వీళ్ళకి అంగీలుగా, డ్రెస్సుగా కుట్టించి వేసాడు అనంటే ప్రేమ ఉందన్నట్ట, ప్రేమ లేదన్నట్ట? ప్రేమ ఉంది, కానీ మరి ఎందుకు వెళ్ళగొట్టాడు? ప్రేమ ఉంది కానీ ఎందుకు వెళ్ళగొట్టేశాడు అంటే, వీళ్ళు ఎందుకు వెళ్ళగొట్టేశారంటే ప్రేమ లేక కాదు, తప్పు తెలుసుకోవాలి అని వెళ్ళగొట్టేశారు. తప్పు తెలుసుకున్న మొట్టమొదటి వ్యక్తి, తండ్రిని సంతోషపెట్టిన మొట్టమొదటి వ్యక్తి, తండ్రి మనసెరిగిన మొట్టమొదటి వ్యక్తి, వెళ్ళగొట్టబడిన దంపతులలో నుంచి దేవునికి దగ్గరగా వచ్చిన మొట్టమొదటి వ్యక్తి 4వ అధ్యాయంలో కనబడతాడు. అతని పేరు హెబెలు. 4వ అధ్యాయములో ఆ హెబెలును గురించి దేవుడు ఏమంటున్నాడో ఒక్కసారి ఆ మాట చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం. 4వ వచనం. హేబెలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిని, కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. అంటే హేబెలును చూస్తున్నాడు, ఇష్టపడ్డాడు, అతను తెచ్చిన అర్పణను కూడా ఇష్టపడ్డాడు. అంటే హేబెలు దేవునికి నచ్చిన వాడుగా, దేవుని మనసు అర్థం చేసుకున్నవాడుగా, కోపముతో వెళ్ళగొట్టిన దేవుని మనసును సంతోషపెట్టిన వాడుగా హేబెలు కనబడితే, మొట్టమొదటిగా దేవుని యొద్దకు తిరిగిన హేబెలును, దేవుని దగ్గరికి వచ్చిన హేబెలును చంపేశారు. దేవునికి దూరమైన కయ్యనేమో బ్రతికిపోయాడు. అంటే మొదటనే తిరిగి మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చిన వాడు బ్రతికి లేడు. అంటే ప్రారంభము నుండి కూడా దేవుడు తన దగ్గరికి రావాలనే ఆలోచనతో, కోపముతో వెళ్ళగొట్టబడిన వారి గర్భములో నుంచి వచ్చిన హేబెలు ఇది శాశ్వతంగా ఆయన వెళ్ళగొట్టలేదు, తిరిగి ఆయన మనస్సును సంతోషపెట్టాలి, తిరిగి ఆయన ఆలోచన నెరగాలి అని చెప్పి తల్లి తండ్రుల చేత నేర్పించబడినటువంటి 2 కుమారులలో ఒకడు సంతోషపెట్టాడు, ఒకడేమో దుఃఖపెట్టాడు. సంతోషపెట్టినటువంటి హేబెలు చంపబడ్డాడు. ఆ తర్వాత ఆ కయ్యేను
ఏమైపోయాడో అని ఆలోచిస్తే, ఎవరైతే బ్రతికారో అతను ఏమైపోయాడో చూస్తే 4వ అధ్యాయం 14వ వచనంలో తను చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు చూడండి ఒకసారి. నేడు ఈ ప్రదేశం నుండి వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు. ఇక్కడ జరిగిందండి దేవుడికి నరులకు జరిగిన ఎడబాటులో కయ్యేను ఏమంటున్నాడు? నీ సన్నిధి నుండి, నీ దగ్గర నుండి, నీ తోటలో నుండి నన్ను వెళ్ళగొట్టితివి. వెళ్ళగొట్టిన ఇతను ఎక్కడికి వెళ్ళాడు? వెళ్ళగొట్టిన ఇతను ఎక్కడికి వెళ్ళాడు? దయచేసి 16వ వచనం చదివితే, వెళ్ళగొట్టిన ఇతడు ఎక్కడికి వెళ్ళిపోయాడో ఈ పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. గత క్రిస్మస్లో దాని ప్రస్తావన కనబడుతుంది. 16వ వచనం. అప్పుడు కయ్యేను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున, అప్పటికి మనుష్యులు లేరు. మొదటిగా ఏదేనుకు తూర్పు వైపున వెళ్ళిపోయినవాడు ఎవరనంటే, శపించబడిన వాడై, దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళగొట్టబడిన వాడై, దేవునికి దూరమైన వాడై వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? తూర్పుకు వెళ్ళిపోయాడు. నోదు అనే దేశం తర్వాత ఎటు వెళ్ళిపోయాడు? ఏదేనుకు. ఈ దిశలన్నీ కూడా ఏదేనును కేంద్రంగా చేసుకొని, ఏదేనుకు ఇటువైపుగా ఉన్నదాన్ని తూర్పని, దానికి ఆపోజిట్లో ఉన్నదాన్ని పడమట అని, ఇటువైపుగా ఉన్నదాన్ని దక్షిణమని, అటువైపుగా ఉన్నదాన్ని ఉత్తరమని, ఏదేని యొక్క తోటకి దిశలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఏదేనుకు తూర్పు వైపున వీళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకు ఈ తూర్పు అనే పదం మదిలో గుర్తుంచుకోవాలి. మొదటి క్రిస్మస్లో కనబడుతుంది అది. ఇక ఎప్పుడైతే వెళ్ళిపోయారో వీళ్ళని దగ్గరికి తీసుకోవాలని ఆలోచన చేస్తున్నాడు, నా దగ్గరికి రావాలని ఆలోచన చేస్తున్నాడు. వెళ్ళగొట్టాడే కానీ ప్రేమతో మాత్రం ఎదురు చూస్తూనే ఉన్నాడు. అతడే ఆ పరలోకములో ఉన్న ఆత్మలకు తండ్రి అయిన దేవుడు. ఎంతవరకు వెళ్ళిపోయారు, ఎంతవరకు వెళ్ళిపోతున్నారంటే ఏ ఒక్కడు కూడా వెనక్కి తిరిగి తన దగ్గరికి రావడం లేదు. భూప్రపంచం నిండిపోయింది, పుచ్చిపోయేంత జనంతో నిండిపోయింది. కానీ ఎవరైనా నా దిక్కు తిరుగుతున్నారా అని ఆలోచిస్తే ఎవరు కూడా తిరిగి దేవునికి దగ్గరగా రావట్లేదు. ఒకే ఒక్కరిని కనుగొన్నాడు. అతని పేరు నోవాహు అనే అతన్నే. ఈ తరములో నువ్వొక్కడివి కనబడ్డావు నాకు, నా వైపు తిరిగిన వాడుగా. నీ ఒక్కడివే నాకు దగ్గరగా వచ్చిన వాడుగా, నా దగ్గరికి వచ్చిన వాడుగా, నన్ను అనుసరించిన వాడుగా, నా మాట విన్నవాడుగా నువ్వొక్కడివే కనబడ్డావు. నోహావు, నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతా, నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతా. మిగతా వారితో పాటు ప్రకృతిని, మిగతా వారితో పాటు జంతువులని, ప్రాణకోటిని, మిగతా వారితో పాటు చెట్లని, సమస్తాన్ని, సర్వస్వాన్ని, సృష్టిని అంతటిని కూడా మిగతా వారితో పాటు నీటి ద్వారా నాశనము కలిగిస్తా అని నోహావుకు చెప్పాడు. మరి నోహావు ఎవరు, మిగతా వాళ్ళందెవరు అని ఆలోచిస్తే, నోహావు దేవునికి దగ్గరగా వచ్చినవాడు, మిగతా వాళ్ళంతా దేవునికి. క్రిస్మస్ ఎందుకైందో చెప్తున్నాను వినండి. ఇది గత క్రిస్మస్, ఎక్స్పైర్డ్ క్రిస్మస్, గడిచిపోయిన క్రిస్మస్. మనమంతా ఏంటంటే ఎక్స్పైర్ అయిపోయింది అనగా కాలం చెల్లిపోయిన క్రిస్మస్ను ఘనంగా ఆచరించే కాలంలో ఉన్నాం. అది ఆశ్చర్యపోతారు వింటే. కాలం చెల్లిపోయిన క్రిస్మస్ ఏది, అసలు రావలసిన క్రిస్మస్ ఏది అనే ఆలోచనకి ఇది చాలా విలువైన అంశం, వినవలసిన అంశం. ఎక్కడికి వచ్చినాం? నోహావు తరములో ఎవరైనా వస్తారని ఆలోచిస్తే ఎవ్వరు రాలేదు గనుక
దేవుడు అందరినీ కూడా నీట నాశనం చేసి ఒకే ఒక్కడైన నోహావును బ్రతికించుకున్నాడు, తన కుటుంబాన్ని బ్రతికించుకున్నాడు. బ్రతికిన వీరు ఏమైనా నాకు సమీపంగా ఉండి బ్రతుకుతారేమో అనుకొని ఆదాము అవ్వలను ఏ విధంగా దీవించాడో నోహావును కూడా అలాగే దీవించేశాడు. ఒక్కసారి వాళ్ళని ఎలా దీవించాడో చూడడానికి ఆదికాండం 3వ అధ్యాయము 3వ అధ్యాయము 28వ వచనం 3వ అధ్యాయము 28వ వచనం 3వ అధ్యాయము 28వ వచనం క్షమించండి, మొదటి అధ్యాయము 28వ వచనం. మొదట ఆదామును ఏమన్నాడో తిరిగి తన పిల్లలుగా మళ్ళీ నోహావు యొక్క జనరేషన్ ద్వారా దేవుడు ఏం కోరుకున్నాడు అని ఆలోచిస్తే అచ్చం ఆదాముతో ఏ విధంగా తోటలో సంచరిస్తూ సంభాషిస్తూ ఒక కుటుంబముగా ఒక సంతోషకరమైన వాతావరణములో ఉండాలనుకున్న దేవుడు అదే అనుభూతి నోహావు యొక్క కుటుంబముతో ఆశించిన దేవుడు. చదువునానా? దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకోండి. ఎవరితో చెప్పాడు ఈ మాట? ఆదాముతో చెప్పాడు కదా. ఇప్పుడు మళ్ళీ ఆదాము తరము యొక్క మనుషులందరూ కూడా, ఆదాము నుండి నోహావు కాలం వరకు పుట్టిన మనుషులందరూ కూడా ఏమైపోయారు? నోహావు కుటుంబము తప్ప ఏమైపోయారు? అందరూ జలమయములో నశించిపోయారు. కొందరే అనగా నోహావు యొక్క కుటుంబ సభ్యులైన 80 మాత్రమే తిరిగి జీవనాన్ని కలిగి ఉన్నారు. మరి వీళ్ళతో ఏమన్నాడు? 9వ అధ్యాయము మొదటి వచనం 9వ అధ్యాయం మొదటి వచనం 9వ అధ్యాయం మొదటి వచనం. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించుడి. భూమిని నిండించుడి. 7వ వచనం. మీరు ఫలించి అభివృద్ధి నొంది మీరు భూమి మీద సమృద్ధిగా వారితో చెప్పెను. ఏ ఆదాము అవ్వలతో దేవుడు సుఖవంతముగా ఏదేను తోటలో సంచారం చేశాడో సేమ్ టు సేమ్ అలాగే నోహావు కుటుంబము ద్వారా దేవుడు తన కుటుంబ సభ్యులతో సంబరపడాలి అనుకొని, సంతోషపడాలి అనుకొని వారిని కూడా ఆదామును దీవించినట్లుగానే, ఆదాముతో చెప్పినట్లుగానే నోహావు తన కుమారులతో కూడా దేవుడు చెప్పాడు. కానీ అనగా ఏదేను తోటలో ఏ విధంగా పుత్రులు పుట్టకముందే ఎలా ఆదాము అవ్వలు వెళ్ళగొట్టబడ్డారో అలాగే నోహావు ద్రాక్ష తోట వేయటం, ద్రాక్ష తోట రసాన్ని పిండటం, ఆ ద్రాక్షల రసమును తాగటం, తన కుమార్తెల చేత తప్పు చేయటం, చివరికి దేవుడు ఆశించిన కలయిక, దేవుడు ఆశించిన ఫలితం నోహావు కుటుంబము ద్వారా వారికి లభించలేదు. అక్కడ నుండి ఏం జరిగింది? 11వ అధ్యాయంకు వెళితే చేతులారా ఏదేను తోటలో నుండి వెళ్ళగొట్టినట్లుగానే తిరిగి 11వ అధ్యాయములో ఏం చేశాడో చూడండి దయచేసి. 7-8 వచనాలు చదవండి. 7-8 వచనాలు. 7-8 వచనాలు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషలు తారుమారు చేసెను అనుకొనెను. అలాగున యెహోవా అక్కడ నుండి భూమి అందంతట వారిని చెదరగొట్టెను. చూసారా, ఎవరు చెదరగొట్టేశారు? దేవుడే. ఆదాము వాళ్ళు ఎవరు వెళ్ళగొట్టారు? దేవుడే. కానీ ప్రేమ లేక కాదు, తనను అర్థం చేసుకోవాలనే ఆలోచనతో, తప్పు తెలుసుకొని తిరిగి రావాలనే ఆలోచనతో దేవుడు వెళ్ళగొడుతుంటే
వెళ్ళిపోతున్నారే కానీ తప్పు తెలుసుకొని తిరిగి వస్తున్న వారు భూమి మీద ఆయనకి కనిపించలే. అంతటితో వదిలిపెట్టలే. తప్పు తెలుసుకొని తిరిగి రావట్లేదు కదా అని ఆలోచించి ఒక్కడైన అబ్రహామును సెలెక్ట్ చేసుకున్నాడు 12వ అధ్యాయములో. అబ్రహామా, నువ్వు నాకు నచ్చావు, నువ్వు నాకు నచ్చావు, నేను అనుకున్నది నేను నీకు ఇచ్చేస్తా దా అని పిలిచాడు. నువ్వు నాకు నచ్చావు, నేను అనుకున్నది నీకు ఇచ్చేస్తా దా అన్నాడు. ఏంటి? నేను అనుకున్నది పాలు తేనెలు ప్రవహించే దేశం. నువ్వు నేను కలిసి సంచారము చేయాల్సింది పాలు తేనెలు ప్రవహించే దేశం. అక్కడికి ఎవడు రావట్లేదు, రావాలని ఆశపడ్డానికి కానీ రావట్లేదు. నువ్వు నాకు నచ్చావు, నాకు ఇష్టమైంది నీకే ఇస్తా రా అని పిలిచాడు అబ్రహామును. అబ్రహాము వచ్చేశాడు. అబ్రహాం వచ్చిన తర్వాత అబ్రహాము గర్భములో నుండి ఒక కుమారుడైన ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకు వాగ్దాన పుత్రుడుగా, మాట విన్నవాడుగా, లోబడినవాడుగా ఇస్సాకు ఉంటే ఇస్సాకు గర్భములో నుంచి యాకోబునిచ్చాడు. యాకోబు గర్భములో నుండి 12 మంది ఇశ్రాయేలునిచ్చాడు. అప్పుడు అన్నారు, మీరా నా పిల్లలంటే, మీరే నాకు పిల్లలైన వారు, మీరే నాకు ఆశీర్వాదమైన వారు, మీరు నా మాట వింటే చాలు భూలోకాన్నంత క్షమిస్తా అన్నాడు. మీరు నా మాట వింటే చాలు భూలోకాన్నంత క్షమించేస్తా అని ఇశ్రాయేలు ప్రజలతో నిబంధన చేసుకున్నాడు. దాని పేరే ధర్మశాస్త్రం. దేవునికి దూరమైపోతున్న మనుషుల్ని దగ్గరకు తెచ్చుకోవాలని, దూరమైపోతున్న మనుషుల్ని దగ్గరకు తెచ్చుకోవాలని న్యాయాధిపతుల చేత పిలుపునిచ్చాడు. ఎవ్వడు రాలే. ప్రవక్తల చేత పిలుపునిచ్చాడు. ప్రవక్తలను చంపేశారే కానీ ఎవ్వరు రాలే. రాజుల చేత నియమాలను తెలియచేశాడు. ఆ నియమాలు విన్నారు, శిక్షలు భరించారు, కానీ దేవునికి దగ్గరగా రాలే. ఆయన ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, ఎన్ని ఆలోచనలు చేస్తున్నా దినదినము తరతరములలో మనుషులు దేవునికి దూరమైపోతూనే ఉన్నారు. ఎంత దూరం అయిపోయారో తెలుసా? యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనం. ఎంత దూరంగా పోయారో చూడండి, ఎంత దూరంగా పోయారో. చదువునానా? ఎంత దూరంగా పోయారో. ఊహించలేనంత దూరంగా వెళ్ళిపోయిన వారుగా, తిరిగి ఆయనను తెలుసుకోలేని వారుగా, తప్పు మీద తప్పు చేస్తున్న వారుగా, తాము చేస్తున్నదే కరెక్ట్ అనుకుంటున్న వారుగా, అసలు కరెక్ట్ దేవుడు అని చెప్పి గ్రహించలేనంత దూరంగా వెళ్ళిపోతున్నారు. చదువునానా? మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచి ఉన్నవి కనుక ఆయన ఆలకింపకున్నాడు. ఎంత దూరంగా వెళ్ళిపోయారు! అసలు దేవుడే కనిపించనంత దూరంగా వెళ్ళిపోయారు. వారు వెళ్ళిన దూరం, దేవుడు కనిపించట్లేదు వాళ్ళకి ఇంకా పూర్తిగా. అలా దేవుడు కనిపించకుండా మధ్యలో ఏమైంది అని ఆలోచిస్తే ఈ వచనములో దేవుడు కనిపించనంత గ్యాప్లో ఏం జరిగిందంటే పాపం అనేది అడ్డం వచ్చేసింది. ఈ పాపం దేవుడు కనిపించనంత దూరంగా చేసేసింది వారిని. దేవుడు కనిపించలేనంత దూరంగా చేసింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనం. 53వ అధ్యాయము 6వ వచనం. దినదినము దేవుడు చెబుతూనే ఉన్నాడు, దేవుడు దగ్గరికి తీసుకోవాలని ఆలోచిస్తూనే ఉన్నాడు. కానీ దినదినము దూరం పోయినటువంటి వీరు ఆయనకు దగ్గరగా రాక అల్లంత దూరమున అనగా తిరిగి రాలేనంత దూరంగా వారు పాపములోనికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. చదువునానా? మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తమకు ఇష్టమైన త్రోవకు తొలగిపోయాడు. చూసారా? ఎవడికి నచ్చిన దారిలో వాడు వెళ్ళిపోయాడు. ఎవడికి నచ్చిన పని వాడు చేస్తున్నాడు. ఎవడికి తోచిన విధానంలో వాడు బ్రతుకుతున్నాడు. ఇది క్రీస్తు పూర్వకాలములో భూమి మీద ఉన్న స్థితిగతులు.
ఎవడికి నచ్చిన దారిలో వాడు వెళ్ళిపోతున్నాడు. తద్వారా ఏం జరిగింది అని ఆలోచిస్తే, వారు దేనితో ఇలా దూరం అయిపోయారు, దేనితో దూరం అవుతున్నారు అని ఆలోచిస్తే, ఇంతకుముందు మనం చదువుకున్న దాంట్లో ఆలోచిస్తే వారికి మధ్యలో ఏమడ్డం వచ్చింది? పాపము అనేది దేవునికి నరులకు దూరం చేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి నరులకు దూరము చేసిన దౌర్భాగ్యం ఏంటది? పాపం. ఇది ఎవరెవరికి అని చూస్తూ ఉంటే అందరూ అందరూ అందరూ, కానీ అందరూ కూడా దేవునికి దూరమై పాపములో ఉండగా వారిని వదిలిపెట్టని దేవుడుగా ఈ పాపం ఎక్కడికి దారి తీస్తుంది అని ఆలోచిస్తే, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకున్నప్పుడు ఈ పాపం ఎవరెవరికి అంటింది అంటే, భూమి మీద బ్రతుకుతున్న అందరూ కూడా అదే పాపము ఊబిలోనికి వెళ్ళి దేవుడు అనుగ్రహించే మహిమ, దేవుడు ఇచ్చే ఆ మహిమ, దాన్ని ఆత్మీయ పరిభాషలో పరలోకాన్ని పొందలేనంత దూరంగా వెళ్ళిపోయారు. పరలోకాన్ని పొందుకోలేనంత దూరంగా ఇది పరిస్థితి, జరుగుతున్న పరిస్థితి. చదువునానా? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమ పొందలేకపోతున్నారు. తద్వారా ఏం జరిగింది? మహిమను పొందలేకపోతున్నారు. ఇట్స్ ఓకే. ఆ స్థానములో మహిమను పొందవలసిన నరుడు మరి ఏం పొందుతున్నాడు? 6వ అధ్యాయం 23వ వచనం, 6వ అధ్యాయం 23వ వచనం, మహిమను పొందలేకపోతున్న వారుగా మరి ఏం పొందుతున్నారు? 6వ అధ్యాయం 23వ వచనం, ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరం. చాలు, పాపము వలన వచ్చు జీతం ఏమైంది? మరణం. ఏంటా మరణం? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 8వ వచనం, ఏంట మరణం? ఇది క్రీస్తు పూర్వం, క్రీస్తు రాకముందు, క్రిస్మస్ కాకముందు, యేసు నరుడు కాకముందు జరిగిన పరిస్థితి ఇది. చదువునానా? పాపము వలన వచ్చు జీతం మరణము. ఆ మరణం ఏంటి తెలుసా? నరకం. ఆ మరణం ఏంటి? నరకం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులను అగ్నిగంధకములతో ఈ లిస్ట్ ఉంది చూడండి. ఈ లిస్ట్ ఏంటో తెలుసా? ప్రతి ఒక్కడు తనకిష్టమైన మార్గమును తొలగిపోయాను, ఎవడికి నచ్చిన దారిలో వాడు వెళ్ళిపోయాను. దేవునికి దూరమై ఆయనకు కనిపించలేనంత దూరంగా, ఆయన వీరికి కనిపించలేనంత మబ్బెక్కిన వారై ఎవడికి తోచిన మార్గములో, ఎవడికి నచ్చిన మార్గములో, ఎవడికి ఏది ఆలోచిస్తే ఆ మార్గంలో వెళ్ళిపోయారు. ఆ గుంపునే అంటున్నాడు పిరికివారుగా, అవిశ్వాసులుగా, అసహ్యులుగా, నరహంతకులుగా, వ్యభిచారులుగా, మాంత్రికులుగా, విగ్రహారాధికులుగా, అబద్ధికులుగాను తయారైపోయారు. వీళ్ళంతా కూడా ఎందుకు తయారైపోయారు? దేవుడు తన తోటలో నుండి వెళ్ళగొట్టాడు గనక. ఎందుకు ఇలా తయారైపోయారు? భూలోకమంతా చెదరగొట్టారు గనక. అయితే ఎందుకు వెళ్ళగొట్టాడు, ఎందుకు చెదరగొట్టాడు? తప్పు తెలుసుకొని తిరిగి రావాలని చెదరగొట్టాడు, తప్పు తెలుసుకొని తిరిగి రావాలని వెళ్ళగొట్టాడే కానీ శాశ్వతంగా వెళ్ళగొట్టాలన్న ద్వేషంతో కాదు. వెళ్ళిపోయిన వీడు ఫ్రీడమ్ దొరికింది అన్నట్లుగా ఇష్టారాజ్యంగా బ్రతుకుతున్నారు. కానీ ఆ ఇష్టారాజ్యములో ఏం జరిగింది అంటే నరకం అనే శిక్షకు లోనవుతున్నారు. ఎవరు నరకమనే శిక్షకు లోనవుతున్నారు? భౌతిక దేహముతో తప్పు చేసినందుకు వెళ్ళగొట్టాను, భౌతిక దేహముతో తప్పు చేసినందుకు వీళ్ళని ప్రపంచమంతా కూడా, భూలోకమంతా చెదరగొట్టాను. భౌతిక దేహముతో చేసిన తప్పుకి నా ఎదుటి నుండి వెళ్ళగొట్టేశాను. ఆ భౌతిక దేహములో చేసిన తప్పని తెలుసుకొని తిరిగి వస్తాడేమో అని వెళ్ళగొట్టాను. కానీ తిరిగి రాకుండా
శాశ్వతంగా మరో లోకానికి వెళ్ళిపోతాడు అని అనుకోలే తండ్రి. ఇక్కడ వెళ్ళగొట్టబడినది భౌతిక దేహమునైతే, తప్పు చేసింది భౌతిక దేహమైతే, తిరిగి రాకుండా ఇష్టారాజ్యంగా బ్రతుకుతుంది భౌతిక దేహమైతే, శిక్ష దేనికి పడింది? శిక్ష దేనికి పడింది? ఆత్మకు పడింది. శిక్ష దేనికి పడింది? ఆత్మకు పడింది. ప్రకటన ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం, శిక్ష ఆత్మకు పడింది. ఇది క్రిస్మస్ కంటే ముందుగా జరిగిన చరిత్ర. ఆది నుండి కూడా దేవునికి దూరమైన మనుషుల్ని తిరిగి తన దగ్గరకు రావాలని ఆలోచించిన దేవుడు, తరతరాలుగా ఆలోచించిన దేవుడు, అనేక రీతులుగా ఆలోచించిన దేవుడు, అనేక పద్ధతులతో తన దగ్గరికి రావాలని ఆలోచించిన దేవుడు న్యాయాధిపతుల ద్వారా రావాలనుకున్నాడు, ప్రవక్తల ద్వారా రావాలనుకున్నాడు, రాజుల ద్వారా రావాలనుకున్నాడు, శత్రు రాజ్యాలకు పంపించి శిక్ష వేస్తే తిరిగి రావాలనుకున్నాడు, ఐగుప్తుకు పంపిస్తే తిరిగి వస్తారేమనుకున్నాడు, ధర్మశాస్త్రం ద్వారా రావాలనుకున్నాడు, దేవాలయ పవిత్రతతో రావాలనుకున్నాడు. కానీ దేవునికి దగ్గరగా రాలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని విధాలుగా ఆలోచించినా, యేసుక్రీస్తు కంటే ముందుగా పంపించబడ్డ రక్షకులే న్యాయాధిపతులైన రక్షకులు. వాళ్ళని పంపించాడు. కానీ ఆత్మరక్షణకై న్యాయాధిపతుల మాట వినలేక దేవునికి దూరం అవుతూనే వెళ్ళిపోతున్న మానవ సమాజాన్ని స్వర్గలోకము నుండి చూసిన దేవుడు చూసిన దినమది. చదువునానా? మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఆత్మదేవుని యొద్దకు వెళ్ళాలి, ఆత్మదేవుని దగ్గరికి రావాలి. భౌతిక దేహముతో వెళ్ళగొట్టబడిన నరులు, భౌతిక దేహములో చేసిన తప్పుకి పారదోలబడిన నరులు, భౌతిక దేహముతో దేవుని దగ్గర లేని నరులు ఆత్మదేవుని దగ్గరికి వెళ్ళట్లేదు. ఎక్కడికి? స్వర్గలోకానికి, తండ్రి ఉన్న ఇంటికి, తన ఇంటికి ఆత్మ వెళ్ళుతలేదు. ఈ ఆత్మకు శిక్ష భౌతిక దేహముతో వెళ్ళిపోయిన వాడితో వచ్చిన శిక్ష. ఎంత చేసినా నరులైన వారు నా దగ్గరికి రావట్లేదు కదా అని ఆలోచించినటువంటి దేవాది దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఒక ఆలోచన తీసుకున్నాడు. ఆయన ఆలోచించిన ఆలోచన కంటే ముందుగా ఏమయ్యారో చూద్దాం దయచేసి. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. ఆయన ఆలోచించిన ఆలోచనలో భూమి మీద బ్రతుకుతున్న మనుషులు దఫదఫాలుగా దేవునికి దూరమవుతున్న వారుగా, ప్రవక్తల నోట వారి గురించి ప్రవచించిన మాటలు చూడండి ఏమంటున్నాడు. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం, నా జనులు జ్ఞానము లేని వారై నశించిపోతున్నారు, తెలివి లేక నశించిపోతున్నారు. ఏంట తెలివి? తన్ని తరిమేస్తే తిరిగి వస్తాడేమో అనుకున్నారు, కానీ తెలివి లేకుండా పోయారు. తన్ని తరిమేస్తే తిరిగి వస్తారేమో అని ఆలోచిస్తే తెలివి లేక నశించిపోతున్నారు. అసలు ఏదేను తోటలో నుండి తన్ని తరిమేస్తే, తెలివితో తన పిల్లలకి నేర్పిస్తే, తెలివితో దేవునికి దగ్గరగా హెబేలు వస్తే, దేవునికి దగ్గరగా వచ్చిన వాడిని చంపివేయబడ్డాడు కదా. ఏబేలు ఎందుకు దేవునికి దగ్గరగా వచ్చాడు? కయ్యను ఎందుకు దేవునికి దగ్గర రాలేదంటే ఏబేలు తెలివి కలిగిన వాడై దేవుని దగ్గరికి వచ్చాడు. కయ్యనికి ఆ తెలివి లేక తెల్లారిపోయాడు అతను. హోషేయ గ్రంథం, జకరియా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. జకరియా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. తెలివి లేక నశించిపోతున్నారు. ఏంటి నశించిపోయేది? భౌతిక దేహం కాదు, ఆత్మ నశించిపోతుంది.
వీరు తెలియలేక నశించిపోతున్న ఈ జనానికి న్యాయాధిపతులతో, ప్రవక్తలతో, రాజులతో, యాజకులతో, దేవాలయముతో చెప్పిస్తూ ఉంటే, తిరిగి దేవుని వైపు మళ్ళండి అని చెబుతూ ఉంటే, దేవుని వైపు తిరగండి అని చెబుతూ ఉంటే ఏం చేస్తున్నారు చూడండి. జకర్యా గ్రంథం 7వ అధ్యాయము 11వ వచనం. అయితే వారు ఆలకింపడొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొనిరి. ఏం వినకుండా? దేవుని వైపు తిరగండిరా, దేవుని వైపు తిరగండిరా, నాశించిపోతున్నారా అని చెబుతా ఉంటే వినకుండా చెవులు మూసుకున్న మూర్ఖులైపోతున్నారు. ఇది క్రిస్మస్ కంటే ముందు, క్రిస్మస్ రావడానికి గల కారణాలు ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం బాగా గుర్తుంచుకోండి. దేవుడికి దూరం అయిపోతుంది మానవ సమాజం. ఎంత దూరంగా అయిపోతుంది అంటే దేవుడిని చూడలేనంత గ్యాప్ పెరిగిపోయింది. దేవుడే వారికి కనిపించలేనంత పాపం పెరిగిపోయింది. అది కాలం. దేంతో అని ఆలోచిస్తే మూర్ఖులై నశించిపోతున్నారు. ఏంటి ఆ కాలం అంటే? మూర్ఖులై వెనక్కి తిరుగుమంటే తిరగలేకపోతున్నారు, గ్రహించలేకపోతున్నారు. తద్వారా దేవుని వైపు తిరగడానికి బదులుగా ఎటు తిరిగారు వీళ్ళు? ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. 2వ అధ్యాయం 5వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా యందు ఏ ద్రోహం, ఏ చెడుతనము చూసి మీ పితరులు వ్యర్థమైన దాన్ని అనుసరించిరి. వాళ్ళు వ్యర్థమైపోవునట్లుగా నా యొద్ద నుండి ఎందుకు దూరంగా తొలగిపోయారు? ఏం చేశానురా మీకు? ఏం ద్రోహం చేశానురా? ఏ దుష్కార్యాన్ని చూసి నా దగ్గర నుంచి దూరం వెళ్ళిపోయారా? నన్ను విడిచిపెట్టి వ్యర్థమైన దాన్ని అనుసరిస్తున్నారా? ఎందుకు వ్యర్థమైపోతున్నారా అని ప్రవక్తల నోట పలుసార్లు హెచ్చరించినా, మూర్ఖులారా అని హెచ్చరించినా, తెలివి లేదా అని చెప్పి మందలించినా వెనక్కి తిరగలేదు తన ప్రజలు. దూరమైపోతున్నారు తన ప్రజలు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనములో అందరి పరిస్థితి అదే. ఏ ఒక్కడి కూడా వెనక్కి తిరిగిన వాడు లేడు. అందరూ కూడా ఏకముగా మూట కట్టుకొని పూర్తిగా నాశనానికై వెళ్ళిపోతున్నారు. ఇది క్రీస్తు పూర్వం క్రిస్మస్ కంటే ముందుగా ఉన్న చరిత్ర. తరతరాలుగా ఆలోచించాడు. ఎన్ని తరాలుగా ఆలోచించాడు? మత్తయి సువార్త 1వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయం, మొదటి అధ్యాయము 17వ వచనం. 1వ అధ్యాయము 17వ వచనం. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు, దావీదు మొదలుకొని యూదులు బబులోను చెరలోనికి కొనిపోబడి వరకు 14 తరములు, బబులోను కొనుబడినది మొదలుకొని క్రిస్మస్ వరకు 14 తరములు. ఎన్ని తరాలు? ఎన్ని తరాలు? ఎన్ని? 42 తరాలు ఎదురు చూస్తూనే ఉన్నాడు. 42 తరాల తర్వాత క్రిస్మస్ అయింది. ఈ క్రిస్మస్ ఎవరికి? ఈ 42 తరాల వారి కోసమై, ఈ 42 తరాలలోని ప్రజల అవిధేయత కోసమై, ఈ 42 తరాల మనుషుల మూర్ఖత్వాన్ని బట్టి, ఈ 42 తరాల మనుషులు దేవుని దగ్గరగా రాకపోయిన దాన్ని బట్టి అప్పుడు క్రిస్మస్ అనేది వచ్చింది. ఈ 43 అంటే ఎంతకాలం ఎదురు చూశాడండి? ఎంతకాలం ఎదురు చూశాడు? చూసి 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 ఈ 42 తరాలు గడిచిన తర్వాత, 42 తరాలు గడిచిన తర్వాత దేవుడు ఏమనుకున్నాడో తెలుసా? ఇంకా నేను ఇలాగే వెయిట్ చేస్తే ఇంకో 14 తరాలు ఇచ్చినా నా వైపు తిరగరుగాక అంటే తిరగరు, నా దగ్గరికి రారుగాక అంటే రారు. అయితే నష్టం ఏంటి? నా ఆత్మకి నష్టం కలుగుతుంది.
నా ఆత్మకి నష్టం కలుగుతుంది. నా దగ్గరికి రావలసిన ఆత్మ ఎటో వెళ్ళిపోతుంది అన్న సంగతి ఎదురు చూస్తున్న కన్న తండ్రికి అర్థమైంది. ఎటు వెళ్ళిపోతుందని అర్థమైంది. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనానికి వెళ్ళండి. ఎటో వెళ్ళిపోతుంది అని అర్థమైంది. అందుకు ఒక క్రిస్మస్ని, దానికి సమానమైన అసలైన అర్థపదం, ఒక యేసుక్రీస్తుకు శరీరపు ఆకారాన్ని ఇచ్చి భూమి మీదకి పంపించాల్సి వచ్చింది. చదువునానా? అప్పుడు ఆయన ఎడమవైపున ఉండు వారిని చూసి, శపించబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిగుండములోనికి పొండి. ఏంట పోయేది? శరీరం కాదు పోయేది. ఏంట పోయేది? ఆత్మ. ఆ ఆత్మ ఆ నరకములోనికి, శిక్షాస్థలానికి ఆ ఆత్మ వెళుతుంది. ఎవరి కోసం చేసిన ఆ నరకం? ఆ పాయింట్ కోసం తీసుకున్నాను ఈ వచనాన్ని. ఎవరి కోసం చేసిన ఆ నరకం? అపవాదికిని వాని దూతలకు మాత్రమే. అపవాదికిని వాని దూతలకు మాత్రమే. కానీ వెళ్ళగొట్టబడిన నా పిల్లలు, చెదరగొట్టబడిన నా పిల్లలు, ఇంట్లో నుంచి తరిమేసిన నా పిల్లలు, నా ఆత్మలు ఎటుపోతున్నాయి? శపించబడిన అపవాది కోసము నియమించబడిన నరకములోనికి వెళ్ళిపోతుంది. అప్పుడు అనుకున్నాడు, వెళ్ళగొట్టింది నేనే కదా, తరిమేసింది నేనే కదా, తప్పు తెలుసుకొని వచ్చి తలుపు తడుతాడేమో అనుకుంటే, తప్పు తెలుసుకొని వచ్చి క్షమాపణ కోరుతాడేమో అనుకుంటే, తప్పు తెలుసుకొని వచ్చి కాళ్ళు మొక్కుతాడేమో అనుకుంటే, తప్పు తెలుసుకోలేక నా ఆత్మకే, నాలో నుండి విభజించబడిన ఆత్మలైన వీరికే శిక్షాయుతమైన స్థలం నరకములోనికి తీసుకుపోతున్నారా బాబో అని స్వర్గలోకము నుండి చూసిన కన్న తండ్రి అయిన దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయమే ఏంటంటే, పిల్లలు నా దగ్గరికి వస్తలేరు గనుక, పిల్లలు నాకు దగ్గరగా వస్తలేరు గనుక నేనే పిల్లల దగ్గరికి వెళ్ళిపోతా అని నిర్ణయం తీసుకున్నాడు. పిల్లలు నా దగ్గరికి రావట్లేదు గనక నేనే పిల్లల దగ్గరికి వెళ్తా, ఇక లాభం లేదు అని చెప్పి నరావతారిగా, నరుడి యొక్క వేషాన్ని ధరించుకున్నవాడుగా, తన కుమారుడైన యేసుక్రీస్తు దేవుని యొద్ద ఉన్నవాడుగా తనే నరుల దగ్గరికి దిగి వచ్చిన రోజు క్రిస్మస్. ఎందుకు దిగి వచ్చాడు? ఇక్కడే ప్రపంచ మానవాళికి అర్థం కాని క్రిస్మస్ ఏంటో తెలుసా? ఈ దిగి వచ్చిన క్రీస్తు అద్భుతం చేయడానికి దిగి వచ్చిన వాడు అనుకుంటుంది. ఈ క్రిస్మస్ భూమి మీద అద్భుతాలు చేయడానికి వచ్చిన క్రిస్మస్ కాదు. ఈ క్రిస్మస్ భూమి మీద బ్రతుకుతున్న భౌతిక దేహానికి ఏదో ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు అనుకున్నారు. ఈ భూమి మీదకి దిగి వచ్చిన ఈ క్రిస్మస్ అనగా యేసుక్రీస్తు కోరిన కోరికలు తీర్చేవాడు అనుకున్నారు. ఒంట్లో ఉన్న రోగాలను మాపేవాడు, తీసేసేవాడు అనుకున్నాడు. నోట్ దిస్ పాయింట్. ఈ మాట మీరు నోటీస్ చేయండి. ఏ మాట తెలుసా? అద్భుతం చేయడానికే యేసుక్రీస్తు వారు నరావతారిగా భూమి మీదకి రావలసిన అవసరత లేదు. ఆయన రాకముందే చేసిన అద్భుతాలు చెబితే క్రైస్తవ్యానికి పిచ్చెక్కాలి. అందుకే నేను ఈ మధ్య ఒకసారి అద్భుతం చేయవైన పాటను ఖండిస్తా అంటే నా మాట ఒప్పుకోలేదు. యేసుక్రీస్తు వారు అద్భుతం చేయాలా? యేసుక్రీస్తు వారు నరుడు కాకముందు ఆయన ఎంత అద్భుతం చేయగలిగిన శక్తివంతుడో తెలుసా? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన శక్తిమంతుడు. 40 సంవత్సరాలు ఆకాశం నుండి ఆహారాన్ని కురిపించినవాడు. నోరు తీపైపోయింది అంటే మాంసాన్ని కురిపించిన అద్భుతకరుడు. సూర్యుణ్ణి ఆపినవాడు. గర్భం ఉడిగిపోతే గర్భఫలం ఇచ్చినవాడు. అద్భుతాలు చేయడానికి శరీరాకారములో యేసు భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు.
రోగం తీసేయడానికి వచ్చిన వాడు యేసుక్రీస్తు దేహములో. ఆ రోగాన్ని తీసేయాలంటే ఆయన అక్కడే ఉండి నయమాను యొక్క కుష్ఠరోగాన్ని తీసేయలేదా? మోషే అహరోన్ల సహోదరి అయిన మిర్యాముకి కుష్ఠరోగం వస్తే బాగు చేయలేదా? షునేము పట్టణములో ఉన్న ఆ గనురాలు యొక్క బిడ్డ చనిపోతే బతికించలేదా? ప్రవక్త చనిపోయి ఆ భార్యకి పిల్లలకి అప్పుల బాధ పెడితే ఆయన శరీర ఆకారములో నుంచి రాకుండానే అప్పుల బాధ తీర్చలేదా? ఆయన చెయ్యలేని అద్భుతం ఏంటి, చెయ్యలేని ఆశ్చర్యకార్యం ఏంటి? శరీర ఆకారములో రాకముందు చేసిన అద్భుతాలతో శరీర ఆకారములో చేసిన వాటితో పోలిస్తే అసలు ఎందుకు కొరగానే కావు. అద్భుతం చేయడానికి క్రిస్మస్గా క్రీస్తు నరావతారిలో వచ్చిన వాడు కానే కాదు. దేనికి? అక్కడే ఉండి నువ్వు అనుకున్న అన్నీ చేయగలడు, నువ్వు కోరుకున్న కోరికలన్నీ అక్కడి నుండే తీర్చగలడు. కానీ ఏది చేయలేడో తెలుసా? దేవునికి దూరంగా వెళ్ళిపోయిన నరుడు దేవునికి దగ్గరగా రావడానికి, తిరిగి దేవునికి దగ్గరగా తీసుకురావడానికి ఏ నరులు వెళ్ళగొట్టబడ్డారో, ఏ నరులు దేవునికి దూరం అయిపోయారో ఆ నరులను దేవునికి దగ్గరగా తీసుకురావడానికి తన కుమారుడని యేసుక్రీస్తు వారు దేవుడుగా నరుని రూపములో, దేవుడుగా నరావతారములో, దేవుడై దేవుని యొద్ద ఉన్నవాడుగా ఒక శరీర ఆకారాన్ని ధరించుకొని కన్యక మరియ గర్భములో పుడితే అది క్రిస్మస్ అయింది కదా. ఆ క్రిస్మస్ దేనికోసం? నీ కోరికలు తీర్చడానిక. నీ కోరికలు తీర్చడానికి ఆయన రాకపోయినా కోరికలు తీర్చిన వాడే కదా. నువ్వు అనుకున్నదేదో నీ వెంటొచ్చేసి నీ తంట తీర్చడానిక? నువ్వు అనుకున్నదేదో నీ వెంటొచ్చి నీ తంట తీర్చాలంటే ఆయన శరీరంలో రావాల్సిన అవసరం లేదు, ఆయన అక్కడ ఉండి నీ తంటలు తీర్చొచ్చు. ఏమర్థమైంది క్రిస్మస్కి? దేవునికి దగ్గరగా రాని మానవ సమాజం కోసం దేవుడే నరుడై మనుషుల దగ్గరికి దిగి వచ్చిన రోజు క్రిస్మస్. ఇప్పుడు ఆలోచించండి, ఇది గత క్రిస్మస్. దీన్ని నా ఆధ్యాత్మిక ఎనాలిసిస్లో ఏమంటానంటే దిస్ ఈజ్ ఎక్స్పైర్డ్ క్రిస్మస్, కాలం చెల్లిపోయిన క్రిస్మస్. వై? బికాస్ ఈ క్రిస్మస్ ఎక్కడి వరకు వచ్చేసింది? 42 తరాల తర్వాత జరిగిన క్రిస్మస్. ఈ 42 తరాలు వినలేదు, దూరం అయిపోయారు, దగ్గరకు రాలేదు, మూర్ఖులైపోయారు, మాట వినలేదు. అందుకొరకని వచ్చి తండ్రిని ఆరాధింపచేసిన క్రిస్మస్ ఇది. మరి వారు ఎదురు చూడగా వచ్చిన క్రిస్మస్ అది. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు ఎదురు చూడగా వచ్చిన క్రిస్మస్. అసలు మన క్రిస్మస్ ఏంటో తెలుసా? అనగా మనము తండ్రిని ఆరాధించే యుగయుగములు ఆరాధించబోయే ఒక క్రిస్మస్ ఉంది. అనగా ఒక విడుదల ఉంది. అనగా ఒక ఆయన రాబోతున్నాడు తిరిగి. ఆయన వచ్చినప్పుడు వీళ్ళు ఎలా విడుదల పొందారో, ఆయన వచ్చినప్పుడు వీళ్ళకి ఎలా సంతోషం కలిగిందో, ఆయన వచ్చినప్పుడు వీళ్ళు ఎలా గంతులు వేశారో, ఆయన వచ్చినప్పుడు వీళ్ళకి ఎలా యూదేయ దేశ బెత్లెహేములో మహా ఆనందం కలిగిందో, అది ఎక్స్పైర్డ్, ఇట్స్ ఓవర్. యూదేయ దేశ బెత్లెహేం ఇప్పుడు లేదు. అందుకే మనోళ్ళు కూడా చాలా బుద్ధిమంతులే. అందుకే పాపాన నోటాన ఎవరి నోట చూడు క్రిస్మస్ అనగానే యూదా దేశమందు ఓరన్న అంటాడు. వీడు ఉండేది మాత్రం తెలంగాణలో ఉంటాడు. ఎక్స్పైర్ అయిపోయిన క్రిస్మస్, గత క్రిస్మస్. యూదా దేశంతో నీకేం పని? అదిగో వాళ్ళకి. బెత్లెహేంతో నీకేం పని? అదిగో బెత్లెహేంలో ఉన్నోళ్ళకి పండుగ. నజరేతుతో నీకేం పని? ఆ నజరేతులో ఉన్నోళ్ళ కోసం వచ్చినవాడు. వాళ్ళు ఎదురు చూశారు, వారు కనిపెట్టారు, ఆయన రాకోసం ఏడ్చారు, ఆయన రాక కోసం నిరీక్షించారు, ఆయన వచ్చాడు, అది క్రిస్మస్ అయిపోయింది. మరి నువ్వు ఎదురు చూడాల్సింది ఎవరు? వారు ఆ యేసు కోసం ఎదురు చూస్తే కన్యక గర్భములో నుంచి వచ్చాడు. మరి నువ్వు ఎదురు చూడాల్సింది ఏంటో తెలుసా? ఆయన మేఘముల మీద రాబోతున్న రాకడ కోసం ఎదురు చూసినప్పుడు, ఆయన వస్తున్నాడని నిరీక్షించినప్పుడు, ఆయన వచ్చేటప్పుడు నీకు విడుదల దొరుకుతుందని చెప్పి నమ్మినప్పుడు, ఆయన వస్తే స్వర్గం ఉంటుంది అనుకున్నప్పుడు, ఆయన వస్తే నా కష్టం తీరుతుంది అనుకున్నప్పుడు, ఆయన వస్తే ఈ పాపపు సంఖ్యలు విడిపోతుంది అనుకున్నప్పుడు, ఆయన రాకడ కోసం ఎదురు చూసి
వారు కన్యక గర్భములో ఉండి వస్తారని ఎదురు చూశాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం. ఇది నువ్వు కాదు, ఇది నువ్వు కాదు. ఎవరికి చెబుతున్నాడు ఒక్కసారి ఆలోచించండి. అందుకే గత క్రిస్మస్ ఘనమైనదిగా ఉంది, ప్రస్తుత క్రిస్మస్ శూన్యములో ఉంది. నా అంశం అది. గత క్రిస్మస్ ఘనంగా జరుగుతుంది, ప్రస్తుత క్రిస్మస్ కోసం ఎవ్వరూ కూడా నిరీక్షించలేకపోతున్నారు. చదువునన్న 6వ అధ్యాయం 7వ వచనం, 9వ అధ్యాయం 6వ వచనం, 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద మనకు ఎవరనుకున్నావు? అక్కడ నువ్వు లేవు. ఇశ్రాయేలు ప్రజలు మనమంటే. అలాగే 7వ అధ్యాయము 14వ వచనం, 7వ అధ్యాయం 14వ వచనం, మనకు అనగా ఇశ్రాయేలు ప్రజలు, మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. ఒక పండుగ రోజు కోసం మాట్లాడుతున్నారు. అప్పటికి ఇంకా 550 సంవత్సరాల తర్వాత జరిగింది ఆ క్రిస్మస్. మనకు పుట్టాడు, మన భారాన్ని మోస్తాడు, మన బరువును మోస్తాడు, మన రంది తీసేస్తాడు, మన టెన్షన్ తీసేస్తాడు, మన మీద ఉన్న ఒత్తిడి పోతుంది, రాజుల యజమాయిషి పోతుంది. వీఆర్ గోయింగ్ టు బి ఫ్రీడమ్ అని ఎదురు చూశారు 500 సంవత్సరాలు. ఆ తర్వాత ఎదురు చూసిన వాడికి కళ్ళ ముందు కనబడ్డది కనుక పండుగ అయింది. నువ్వేడున్నవాడా? అసలు నువ్వు ఎక్కడ జాయిన్ అవుతావో తెలుసా? క్రిస్మస్ అయిపోయిన తర్వాత శిలువ మీద వేలాడుతున్నప్పుడు ఆ శిలువ దగ్గర నేను జాయిన్ చేస్తాను, అక్కడ వెళ్తాను నేను. అన్యజనులకి కలయిక శిలువ దగ్గర, పశువుల పాక దగ్గర కాదు, యేసు ప్రభు జన్మ దగ్గర కాదు. అక్కడికి వెళ్ళవలసిన వాళ్ళు యూదులు, ఆరాధించవలసిన వాళ్ళు యూదులు, నమ్మవలసిన వాళ్ళు యూదులు, పూజించవలసిన వాళ్ళు యూదులు, అనుసరించవలసిన వాళ్ళు యూదులు. వీళ్ళే దేవునికి దూరం అయిపోయారు గనక, అల్లంత దూరం వెళ్ళిపోయారు గనక దేవుని దగ్గరికి తీసుకురావడానికి ఆయన కుమారుడైన వాడుగా శరీరాకారాన్ని ధరించుకొని వస్తే వాళ్ళ క్రిస్మస్ని ఘనంగా ఆచరిస్తున్న మనకు క్రిస్మస్ రాబోతుంది. ఆ పదాన్ని ఉపయోగించడంలో అర్థం ఏంటి తెలుసా? మనకు విడుదల రాబోతుంది, మన కోసం యేసు మరలా రాబోతున్నాడు, మనకు ఒక విమోచన కలిగించబోతున్నాడు, మనకు ఒక సంతోషకరమైన పండుగ ఉంది, మనము యుగ యుగంలో ఆరాధించే ఒక రోజు ఉంది. అది మనము ఎదురు చూడవలసిన ఆరాధన దినం, మనము నిరీక్షించవలసిన అసలైన పుణ్యదినం. ఆ దినం కోసం ఎదురు చూడవలసిన క్రిస్మస్, యూదులు ఎదురు చూసిన క్రిస్మస్ కోసం సంబరపడిపోతుంది. ఎవరు ఎదురు చూస్తే వచ్చిన క్రిస్మస్ అది? ఎవరికి చెప్పాడా మాట? మనకు కుమారుడు అనుగ్రహించబడెను. చదువునాను, త్వరగా ముగిస్తాను. చదువునాను. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. ఎవరికి? మీకు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలకి, యూదులకి మీకు చూపును. ఎవరు? దేవుణ్ణి చూడకుండా దూరం వెళ్ళిపోయిన తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలకి, వెళ్ళగొట్టబడిన తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలకి, భూలోకములో చెదిరిపోయిన ఇశ్రాయేలు ప్రజలకి మీకు ఒక సూచన, ఒక సైన్. ఏంటో తెలుసా? కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుంది. ఏ కన్యక కొడుకును కంటుందో ఆ కొడుకే మిమ్మల్ని విడిపించేవాడు. ఎవరిని? వినకుండా పారిపోయిన ఇశ్రాయేలు ప్రజల్ని, లోబడకుండా మూర్ఖులైన ఇశ్రాయేలు ప్రజల్ని, వినమంటే వినకుండా ఇష్టారాజ్యంగా బ్రతికిన ఇశ్రాయేలు ప్రజల్ని మీకు కుమారుడు అనుగ్రహించబడును. ఆ కుమారుడు ఎలా వస్తాడో తెలుసా? ఒక కన్యకకు పుడతాడయ్యా. కన్యకకు పుట్టిన యేసును చూసి ఇశ్రాయేలు ప్రజలు దేవునికి దగ్గరగా రావాలనుకున్నాడు. కానీ తన ప్రజలే దేవునికి దగ్గరగా రాకుండా మరింత దూరంగా పోయిన దౌర్భాగ్య పరిస్థితి మనం గ్రంథంలో చూస్తుంటాం. చదువునానా? కన్యక గర్భవతి కుమారుణ్ణి కను, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. అతడు కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును. దీస్ ఆర్ ఆల్ పీపుల్. వీళ్ళంతా కూడా కీడును అనుసరిస్తున్నారు, దుర్మార్గాన్ని అనుసరిస్తున్నారు, పాపాన్ని అనుసరిస్తున్నారు, దేవునికి దూరం అయిపోయారు, దేవుడు అంటే మరిచిపోయారు. కీడును విసర్జించి మేలును చేపట్టడానికి, పాపాన్ని తొలగించి పుణ్యాత్ములుగా బ్రతకడానికి, చెదిరిపోయిన వారుగా, దేవునికి దూరం అయిపోయిన వారుగా దేవుడికి దగ్గరకు రావడానికి మీకు ఒక కుమారుడు ఉదయిస్తాడు, అతడు కన్యకకు పుడతాడు. చెప్పింది వాళ్ళకే,
వాళ్ళ కోసమే ఆ కన్యకలో నుండి వచ్చిన కరుణామయుడు ఎవరికి క్రిస్మస్గా ఆనందింపచేసినవాడు? ఎవరికి క్రిస్మస్గా ఆనందింపచేసినవాడు? యూదులైన ఇశ్రాయేలు ప్రజలకి ఒక ఆనందాన్ని, ఒక సంతోషాన్ని, ఒక విడుదలను కలగచేసినవాడు. ఎస్, అది క్రిస్మసే, నిజమే. ఆ క్రిస్మసే, ఆ శకపురుషుడే వారి ద్వారా మనందరికి కూడా ఒక విడుదల కలగచేసినవాడు, ఒక పాపానికి సంబంధించిన శిక్షను భరించి విడిపించినవాడు. ఇట్స్ ఓకే. కానీ మన కోసం మనం ఎదురు చూడాల్సిన యేసు ఉన్నాడు. మన కోసం మనం ఎదురు చూడాల్సిన యేసు ఉన్నాడు. ఆ యేసు కోసం ఎదురు చూడాలి. ఆయన వస్తే కానీ భూలోకానికి క్షేమం కలగదని, ఆయన వస్తే కానీ ఈ పాపానికి ఫినిష్ అవ్వదని, ఆయన వస్తే కానీ ఈ దొంగతనాలు మానరని, ఆయన వస్తే కానీ మనుషులు మారరని, ఆయన వస్తే కానీ బుద్ధి రాదని దేవుని గ్రంథం చెప్తుంటే, నేడు క్రైస్తవ్యం ఏ క్రిస్మస్ కోసం ఎదురు చూడాలి? మేఘముల మీద రాబోతున్న క్రీస్తు కోసమే. అయితే ఆ రోజు ఎవరైతే దేవుడికి దగ్గరగా రాకపోతే వచ్చి క్రిస్మస్ ఇచ్చాడో, ఈరోజు దేవుడికి దగ్గరగా రాకపోతే క్రిస్మస్ ఇవ్వడు. ఆయన ఇచ్చేదని తెలుసా? మిస్మస్ చేస్తాడు. ఏంటో మిస్మస్ తెలుసా? పరలోకాన్ని పోగొట్టి నరకంలో పడేస్తాడు. క్రిస్మస్ ముఖ్యమా? నువ్వు మిస్ అయిపోతుంది ముఖ్యమా? వారు ఎదురు చూసిన ఈ క్రిస్మస్ అని పండుగ చేయడం ముఖ్యమా? మనము ఎదురు చూడాల్సిన యేసుక్రీస్తు రాకడ కోసమై ఎదురు చూసి ఆయనకు దగ్గరగా రావటం అనేది ముఖ్యమా అని ఆలోచిస్తున్నప్పుడు, వారు దేవునికి దగ్గరగా రాకపోవటం అనగానేమి, ఈరోజు క్రైస్తవ్యం దేవునికి దగ్గరగా రాకపోవటం అనగానేమి అనే రెండో విషయాన్ని ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ అంశంలో మనం నేర్చుకున్నది ఏంటంటే, అసలు క్రిస్మస్ అంటే మానవులు దేవునికి దగ్గరగా రాకపోతే, ఆ దేవుడే తన కుమారుడిని యేసుక్రీస్తుగా భూమి మీదికి దిగి వచ్చిన రోజు క్రిస్మస్. భూమి మీదికి దిగి వచ్చిన రోజు క్రిస్మస్. ఆయనే ఏం చెప్పాడు తెలుసా? నేను మళ్ళీ రాబోతున్నా. వచ్చానని సంబరపడుతున్నావు చూడు, నేను మళ్ళీ రాబోతున్నా. ఇప్పుడు వస్తే క్షమాపణ దొరికింది, కానీ మళ్ళొచ్చేటప్పుడు మాత్రం నువ్వు మిస్ అయిపోతావు, జాగ్రత్త. దిస్ ఈజ్ క్రిస్మస్ దట్ ఈస్ గోయింగ్ టు బి మిస్ యువర్ లైఫ్. ఇది నీకు పండుగ, అది మిస్ అయిపోద్ది చూడు, అది నీ బ్రతుకు జీవితానికి ఎండుగా అని చెప్పడానికి వచ్చాడు. ఆ రెండవ సంబరపడే దినమేంటో ఆలోచించడానికి మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఒక ప్రశ్న అడుగుతాను, అసలైన క్రిస్మస్ ఏంటి? ఇన్ని చెప్పిన తర్వాత అసలైన క్రిస్మస్ ఏంటి? గుడి చేద్దాం, గుడి గడదాం, పాపను పెడదాం, చేతిలో జో పాపాటు జో అందాం, యూదా దేశంలో సందడి గొందడందాం, ఇదేనా? కాదు. అది ఎవరికి వెలిసిన క్రిస్మస్గా, ఎవరికి సంబరం కలిగించింది అంటే, ఎదురు చూస్తున్న తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజల నిరీక్షణకి ఆయన కుమారుడు శరీరాకారాన్ని ధరించుకున్నవాడు. అది మనకు సంబరం లేదు. ఎస్, అది మనకు సంబంధం ఉంది. దాన్ని ఆనందిద్దాం, దాన్ని ఆస్వాదిద్దాం, దాన్ని విలువ చూద్దాం. కానీ మరొక క్రిస్మస్ ఉంది చూడు, మరొక రాకడ ఉంది చూడు, అది మనకి ఇంపార్టెంట్. అసలు ఆ ప్రాముఖ్యమైన దాన్ని ఆలోచించకుండా దీన్ని ఆలోచించి సంబరపడితే లాభం ఏమైనా ఉందా? అందుకే నా పాఠంలో ఏమన్నానంటే, దిస్ ఈజ్ ఎక్స్పైర్డ్ క్రిస్మస్, కాలము చెల్లిన క్రిస్మస్. రాబోతున్న క్రిస్మస్ ఒకటి ఉంది. అవునంటారా కాదా? కాలం చెల్లిపోయింది. ఎప్పుడు చెల్లిపోయింది? 2025 సంవత్సరాలు అయింది. ఏనాడైంది క్రిస్మస్? మరో రాకడ లేకపోతే అదే మనకు గొప్ప పండుగ. మళ్ళీ ఆయన రాకపోతే, మళ్ళీ ఆయన నిరీక్షణ కలిగించకపోతే మనకు కూడా అదే. కానీ మళ్ళీ రాబోతున్నాడు కదా, అప్పుడు ఉంటుంది నిజమైన క్రిస్మస్. ఏంటో తెలుసా? శాశ్వతమైన విడుదల, శాశ్వతమైన క్షమాపణ, శాశ్వతమైన ఆనందం, శాశ్వతమైన తృప్తి, శాశ్వతంగా దేవుని ముందే, శాశ్వతంగా దేవునితోనే, శాశ్వతంగా దేవునిలోనే యుగ యుగములు ఉండబోయే ఒక క్రిస్మస్ ఉంది. ఆ రాకడ కోసం ఎదురు చూసే ప్రజలుగా దేవునికి దగ్గరగా రావాలని ఆయుష్కాలాన్ని పొడిగిస్తున్నాడు.
దేవునికి దగ్గరగా రావాలని 42 తరాలు ఎదురు చూసినట్లుగా నీకు 90 ఏళ్ళ ఆయుష్కాలం ఇస్తున్నాడు, 60 ఏళ్ళ ఆయుష్కాలం ఇస్తున్నాడు, 30 ఏళ్ళ ఆయుష్కాలం ఇస్తున్నాడు. రాకపోతే, ఆయన వచ్చే సమయానికి నువ్వు దేవుని దగ్గర రాకపోతే, నువ్వు సచ్చే సమయానికి నువ్వు దేవునికి దగ్గర రాకపోతే ఏమైపోద్ది? పక్కోడి పండుగతో సంబరపడట్టుంటుంది. అర్థమైందా? పక్కోడి పండుగతో సంబరపడి ఉంటుంది. పక్కోడు పటాకులు వెలుస్తూ ఉంటే అని ఇట్లా చూసినట్టుంటుంది. ఏం తృప్తి? మనము నిజమైన పండుగ చేయాలంటే ఆయన రాకముందే, మనం చావకముందే మనము దేవుని దగ్గరికి రావాలని ఆశిస్తున్న కన్నతండ్రి ఆశయాన్ని నెరవేర్చాలి. దేవుని దగ్గరికి రావడం అంటే ఏంటి? అసలు దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు? ఈ విషయాలన్నీ మళ్ళీ ఆలోచిద్దాం. అప్పటి వరకు సెలవు. అందరూ ప్రార్థన చేసుకుందాం, తల వంచుదాం.